ఎంత అస్త్రమైనా సరే భ్రాంతి పుట్టిస్తుంది. భయం వల్ల భ్రాంతి పుట్టిస్తుంది. భ్రాంతిలోకి లోను కానటువంటి వాడిపైన పనిచేయదు అన్నారు. భ్రాంతి చెందనివాడు ఎవడు అంటే భగవంతుని శరణాగతి అయితే భ్రాంతి రాదు మనకి. అక్కడ ఉంది రాసి. పాము కరిచేసింది అని ఐడియా వస్తే పాము కరవకపోయినప్పటికీ ఆ లక్షణాలన్నీ వస్తాయి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. చేతపడి ఎవరి మీద చేశాడో వాడికి ముందు ఎలాగో అలా తెలిసేట్టు చేసి భయం కలిగిస్తాడు. అప్పటి వరకు వారి మీద పనిచేయదు. తెలిసినా కూడా భయపడడం అనేటువంటి లేనటువంటి వాడి మీద చచ్చినా పనిచేయదు. ఎంత భయంకరమైన పరిస్థితిలోనూ ఏం జరిగినా సరే, విషప్రయోగం జరిగిందా లేకపోతే చేతపడి జరిగిందా దాంతో సంబంధం లేదు. అది జరిగినప్పటికీ మన గురువు సమర్పణగా ఉండగలిగితే మన ఏమీ చెయ్యదు అనేటువంటిది 100% సత్యం. మనకేమైనా అయిందిట అంటే అర్థం దాంట్లో సమర్పణ లేదనే అర్థం. వేరే చెప్పక్కర్లేదు. ప్రహ్లాదు కూడా అంతే. మరి ఆయనకి ఎన్ని రకాలు చేసినా ఆయన ఏం పని చేయలేదు.